అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు ఊపందుకుంది. అదుపులోకి తీసుకున్న 8 మందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. 8 మందిని అరెస్ట్ చేస్తున్నట్లు సిట్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. విరాళాల కేసులో ఎస్బీఐ అధికారులను కూడా ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఈ అంశంలో సమాజ్వాదీకి బీజేపీ కౌంటర్లు ఇస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు అయోధ్య విరాళంలో ఎంత మొత్తం దారి మళ్లింది? ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది పాత్ర ఏమిటి? సిట్ నివేదికలో ఏముంది? సీసీటీవీలో రికార్డ్ అయిందేంటి? ట్రస్ట్ నిఘా ఎక్కడ కొరవడింది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఎలా పెరిగాయి? జూన్ 7న విరాళాలపై సమాజ్వాదీ నేత పవన్ పాండే ఆరోపణలు చేశారు. 8న ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఈ అంశాన్ని లేవనెత్తారు. జూన్ 14న 3 సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 వరకు అయోధ్యలో సిట్ బృందం దర్యాప్తు చేపట్టి 23న ప్రాథమిక నివేదిక సమర్పించింది. 25న విరాళాల మాయం కేసులో ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తుంది. అయోధ్య విరాళ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన విరాళాలు కనిపించడం లేదని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక మాయమైందని, ₹1 కోటి నగదు కూడా విరాళంగా ఇచ్చారని అన్నారు. శివ సైనికులు సాధువుల సమక్షంలో ఈ విరాళం ఇచ్చారని, ఏళ్లు గడుస్తున్న ట్రస్ట్ నుంచి తమకు రసీదు అందలేదని తెలిపారు. తాము ఇచ్చిన విరాళాలు ఎక్కడకు పోయాయి? పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన కోరారు. అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు ఊపందుకుంది. అదుపులోకి తీసుకున్న 8 మందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. 8 మందిని అరెస్ట్ చేస్తున్నట్లు సిట్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం కూడా ఉంది. విరాళాల కేసులో ఎస్బీఐ అధికారులను కూడా ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంలో సమాజ్వాదీకి బీజేపీ కౌంటర్లు ఇస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు అయోధ్య విరాళంలో ఎంత మొత్తం దారి మళ్లింది? ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది పాత్ర ఏమిటి? సిట్ నివేదికలో ఏముంది? సీసీటీవీలో రికార్డ్ అయిందేంటి? ట్రస్ట్ నిఘా ఎక్కడ కొరవడింది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఎలా పెరిగాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 7న విరాళాలపై సమాజ్వాదీ నేత పవన్ పాండే ఆరోపణలు చేశారు. 8న ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఈ అంశాన్ని లేవనెత్తారు. జూన్ 14న 3 సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 15 నుంచి 18 వరకు అయోధ్యలో సిట్ బృందం దర్యాప్తు చేపట్టి 23న ప్రాథమిక నివేదిక కూడా సమర్పించింది. 25న విరాళాల మాయం కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తుంది. అయోధ్య విరాళాల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన విరాళాలు కనిపించడం లేదని శివసేన యూపీటీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఎంతో పవిత్రమైన దేవాలయంలో ఈ స్కామ్ అనేది బయటకు రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి అయోధ్య విరాళ కేసులు అయితే కీలకమైనటువంటి మరుపులు తిరుగుతానని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు సంపత్ రాయ్ ఇచ్చినట్టు ఫిర్యాదు మేరకు అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. దీని నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్ అయితే ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 8 మందిని అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ట్రస్ట్ కార్యదర్శి అయినటువంటి సంపత్ రాయ్, అదేవిధంగా ట్రస్ట్ సభ్యుడు అయినటువంటి మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అయోధ్య విరాళాల వివాదంలో అయితే ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చినటువంటి విరాళాలు కనిపించడం లేదు అంటూ శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పుడు సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు చేసినటువంటి విచారణలో దాదాపు 7 కోట్ల వరకు కూడా నగదు కుంభకోణం జరిగిందని, అదేవిధంగా వెండి ఇటుకలు చాలా భక్తులంతా పవిత్రంగా భావించి ఇచ్చినటువంటి వెండి ఇటుకలు కూడా మాయమయ్యాయని చెప్పేసి ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో
కొన్ని గంటల క్రితం అయితే జనరల్ సెక్రటరీ సంపత్ రాయ్, అదేవిధంగా సభ్యుడు అనిల్ మిశ్రా కూడా ట్రస్ట్ పదవులకైతే రాజీనామా చేయడం కూడా చూసాం. ఈ నేపథ్యంలో వారిని కూడా ప్రశ్నించి అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ఈ విరాళాల వివాదంలో ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చినటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో కనిపించడం లేదంటే ఎంపీ సంజయ్ రౌత్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ ఇచ్చినటువంటి 4 కిలోల వెండి ఇటుకలు మాయమయ్యాయని, అదేవిధంగా ₹1 కోటి నగదు కూడా కనిపించడం లేదంటూ ఆయన అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి శివ సైనికులు సాధువుల సమక్షంలో విరాళాలు ఇచ్చినట్టుగా కూడా ఎంపీ అయితే చెప్పడం జరుగుతుంది. ఏళ్లు గడుస్తున్న ట్రస్ట్ నుంచి తమకు రసీదు ఇప్పటి వరకు కూడా అందలేదనేది అయితే ఇందులో ప్రధాన ఆరోపణ. ఇదే కాదు, చాలా మంది వరకు కూడా ఇచ్చినటువంటి విరాళాలన్నీ కూడా మాయమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో చూసుకుంటే పూర్తిగా కూడా హుండీలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా దాతల నుంచి విరాళాలు సేకరించి వాళ్ళకి రసీదు ఇవ్వాల్సిన సమయంలో కూడా అక్కడ మొత్తం పూర్తిగా అవకతవకలు జరిగాయి అనేది అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. దీని మీద సిట్ కూడా తన దర్యాప్తును అయితే వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. మరికొన్ని ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఉత్తరప్రదేశ్ లో మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా దీని మీద ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఇందులో పూర్తి న్యాయపరమైనటువంటి దర్యాప్తు జరగాలి, నిందితులను శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికైతే ఒక సంకటిత పరిణామంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీలు ఇచ్చినటువంటి విరాళాలు కూడా అయోధ్యలో కనిపించకపోవడం అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. పూర్తి అవినీతిమయంగా ఏదైతే అయోధ్య ట్రస్ట్ అనేది అయితే నిర్వహణ పూర్తి అవినీతిమయంగా మారింది అనేది అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. ఇంకా సిట్ అధికారులు కూడా చాలా మందిని ప్రశ్నించాల్సి ఉందని కూడా తెలుస్తుంది. నేపథ్యంలో సీసీటీవీ ఇప్పటి వరకు సిట్ అధికారులకైతే సీసీటీవీలో ఫుటేజ్ కూడా అందలేదు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సాక్ష్యాలను తారుమారు చేసి సాక్ష్యాలను రూపుమాపే ప్రక్రియలో భాగంగా సీసీ ఫుటేజీలందరినీ డిలీట్ చేసినట్టుగా కూడా అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. అదేవిధంగా జూన్ 7 విరాళాలపై సమాజవాదీ నేత పవన్ పాండే ఆరోపణలు కూడా చేశారు. అదేవిధంగా 8న ఎస్పీ చీఫ్ అఖిలేష్ కూడా ఈ అంశాన్ని అయితే లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా జూన్ 14 3 సభ్యులతో ప్రభుత్వం అయితే సిట్ కూడా ఏర్పాటు చేసింది. 15 నుంచి 18 వరకు అయోధ్యలో సిట్ బృందం దర్యాప్తు చేసిన నేపథ్యంలోనే కొంతమందిని అయితే ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు.